హలో హాయ్ నమస్తే అండి. మంచి రీజనబుల్ బడ్జెట్లో 97 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ అయితే తీసుకొని వచ్చానండి. మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉంటుందండి ఈ హౌస్ అనేది. పటేలగూడ దగ్గర అయితే ఉంటుంది. చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చండి. మన బీరంగూడ కమాన్ నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి హౌస్ అనేది. 97 స్క్వేర్ యార్డ్స్ అయితే కట్టారండి. క్రాస్ ఉంటుంది ఈ ప్లాట్ అనేది. అంత స్క్వేర్ చేసి అయితే కట్టారు హౌస్ అనేది. లోపల అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. 6-7 మెంబర్స్ వరకే ఉండొచ్చండి. పైన సపరేట్ రూమ్ కూడా ఇచ్చారు. అది ఒకసారి అయితే హౌస్ లోపలికి అయితే వెళ్దామండి. చూడొచ్చు, ఇదంతా హాల్ ఏరియా అండి. ఇదంతా హాల్ ఏరియా. వర్క్ కూడా ఒక 10-15 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. చూడొచ్చు, డూప్లెక్స్ హౌస్ అండి. ఇది మాస్టర్ బెడ్రూము. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, కిచెను రావడం అయితే జరిగిందండి. పైన 2 BHK ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో. దానిపైన ఒక సపరేట్ రూమ్ కూడా ఇచ్చారు. 97 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి ఈ డూప్లెక్స్ అనేది. మెట్ల కింద వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మీకు ఈ హౌస్ మీద 80% అయితే లోన్ అయితే రావడం జరుగుతుందండి. వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 85 lakhs చెబుతున్నారు. ఈ హౌస్ వచ్చేసి నెగిసిబుల్ ప్రైస్ ఉంటుందండి. అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరిగిందండి. క్రాస్ ఉంటుందండి. మన స్క్వేర్ చేసి అయితే హౌస్ కట్టారు. టోటల్ 97 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందండి డూప్లెక్స్ అనేది. చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కానీ ఆల్మోస్ట్ వర్క్ కూడా కంప్లీట్ కావచ్చిందండి. ఇది వచ్చి సంప్ అండి. ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడే బోర్ కూడా రావడం జరిగిందండి. 5,000 లీటర్ల వరకు సంప్ అనేది కెపాసిటీ ఉంటుంది. ఇదంతా కిచెను. మెట్లకైతే గ్రనైట్ అయితే యూజ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఫాల్ సీలింగ్. ఇంకా మొత్తం మీద ఒక 15-20 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి వర్క్ అనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో సెల్ఫ్ కానీ మీకు నచ్చిన పెయింటింగ్ అయితే వేసిస్తారండి. మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఒకటి కామన్ బాత్రూమ్ రావడం జరిగిందండి బయట సైడు. ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. ఇది బయట సైడ్ వచ్చేసి బాల్కనీ. చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు. మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి హౌస్కి. బయట సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ప్లస్ ఒకటి కామన్ బాత్రూమ్ అనేది బయట సైడ్ ఇచ్చారు. అంటే బాల్కనీ కానీ చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు. అది కనపడేది పార్క్ ఏరియా అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి హౌస్ అనేది. మనకి అవుట్ సైడ్ వచ్చేసి టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక లాస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక రూమ్ అయితే ఇచ్చారండి. గెస్ట్ రూమ్ లాగా ఇచ్చారు లాస్ట్ ఫ్లోర్ అనేది. పైన హౌస్ పైన చూడొచ్చండి. ఇదంతా ఒక రూమ్ ఇచ్చారు. చూడడానికి అయితే హౌస్ సింపుల్గా బాగుందండి. చిన్న ఫ్యామిలీకి కానీ ఒక 6 మెంబర్స్కి మంచిగా ఉంటుందండి హౌస్ అనేది. ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూస్తున్న వారు కాంటాక్ట్ అవ్వండి.